డౌన్ సిండ్రోమ్ అవేర్‌నెస్ గురించి భాగంగా మాట్లాడుకుందామండి. సో, చాలామంది డౌన్ సిండ్రోమ్ గురించి వినుంటారు. సో, అసలు ఈ డౌన్ సిండ్రోమ్ అంటే ఏంటి? సాధారణంగా మానవులందరికీ 46 క్రోమోజోములు ఉంటాయండి. 23 పెయిర్స్. బట్ డౌన్ సిండ్రోమ్ అన్నది ఒక జన్యుపరమైన లోపం. సో, వీటిలో ఏమవుతుంది అంటే 21 నంబర్ క్రోమోజోమ్ జతగా ఉండాల్సింది కాస్త 3 క్రోమోజోమ్స్ ఉంటాయి. సో, ఈ క్రోమోజోమ్ లోపం వల్ల పిల్లల్లో పుట్టుకతోనే ఈ ఇబ్బందన్నది వస్తుందనమాట. సో, ఈ లోపం ఉండడం వల్ల లక్షణాలేముంటాయంటే ఎదుగుదలలో ఇబ్బందుంటుందండి. తెలివితేటల పరంగా చూసుకుంటే మిగిలిన పిల్లవాళ్ళతో పోలిస్తే ఈ డౌన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళల్లో తెలివితేటలు కాస్త మందగించుంటాయి. అండ్ యూనిక్ ఫేషియల్ ఫీచర్స్ అంటే నార్మల్ వాళ్ళతో పోలిస్తే డౌన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళలో ముఖంలో ఉన్న ఫీచర్స్ కొంత డిఫరెంట్‌గా ఉంటాయి. దాంతో పాటు చదువు పరంగా చూసుకున్నా నార్మల్ వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు కొంచెం స్లోనెస్ అన్నుంటాయి. అండ్ డౌన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళలో యూజువల్‌గా అసోసియేటెడ్ గుండెకి సంబంధించిన ఇబ్బందులు కానీ, లేదు చూపుకి సంబంధించిన ఇబ్బందులు గానీ, థైరాయిడ్ ఇబ్బందులన్నీ ఉంటుండొచ్చు. బట్ వీటన్నిటికి కూడా మందులతోటి మనం అడ్రెస్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చండి. సో, డౌన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళలో అంటే రెగ్యులర్‌గా డౌన్ సిండ్రోమ్ అందరిలో ఉంటుందా అంటే రిలేటివ్‌లీ కామన్ కండిషన్ అండి. చాలా మందిలో గమనిస్తాము. దగ్గర దగ్గర పబ్లిక్‌లో చూసుకుంటే ప్రతి 700 బర్త్స్‌లో ఒకరికి డౌన్ సిండ్రోమ్ ఉండే అవకాశం ఉంది. అండ్ ఈ డౌన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళల్లో అంటే ఈ పిల్లలు ఏమీ చేయలేరా అంటే లేదు. డౌన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళు కూడా కెన్ స్టిల్ మేనేజ్ థింగ్స్. ఏమేమి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు వాళ్ళ నుంచి. అందరూ కాకపోయినా మోస్ట్ ఆఫ్ ద చాలామంది పిల్లలు స్కూల్‌కి వెళ్ళొచ్చు. స్కూల్‌కి వెళ్ళి దే వాళ్ళు స్కూల్‌కి వెళ్ళడమే కాదు, చాలా విషయాలు నేర్చుకుంటారు. చదువు పరంగా కానివ్వండి, లేకపోతే మిగిలిన ఆక్యుపేషనల్ పరంగా కానివ్వండి, నేర్చుకునే అవకాశం ఉంది. సో, వాళ్ళని మనము కంప్లీట్‌గా వేరు చేసి చూడాల్సిన అవసరం లేదు. మనం సమాజం పరంగా డౌన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకు మనం చేయగలిగిన సహాయం ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళని వేరు చేసి చూడకుండా ఇంక్లూడ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. వాళ్ళ వాళ్ళ మీద దయ చూపడం కాదు. వాళ్ళకు సరైన అవకాశం ఇచ్చే ప్రయత్నం చేయాలి. అండ్ ఫ్యామిలీ పరంగా మనము చేయాల్సిందేంటి అంటే, యాస్ ఎ పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్ ఈ డౌన్ సిండ్రోమ్ ఫ్యామిలీ వాళ్ళకు సపోర్ట్ ఇవ్వాలి. అండ్ డౌన్ సిండ్రోమ్ ఫ్యామిలీ ఉన్నవాళ్ళు వాళ్ళేమి భయపడాల్సినటువంటి అవసరం లేదు. చాలామంది డౌన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళు కూడా విత్ అడిక్వేట్ ట్రైనింగ్ అంటే స్కూల్‌కెళ్ళి నేర్చుకోవడం వల్ల, తర్వాత ఆక్యుపేషన్ థెరపీస్‌తో చాలామంది డౌన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళు కూడా ఫంక్షనల్లీ ఇండిపెండెంట్ లైఫ్ అండ్ సమాజంలో గౌరవప్రదమైన పనులు చేసుకునే వాళ్ళలో కూడా ఉంటారు. సో, యాస్ పార్ట్ ఆఫ్ ఈ డౌన్ సిండ్రోమ్ అవగాహన దినోత్సవం భాగంగా మనం మెయిన్‌గా చూసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ డౌన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళని వేరు చేసి చూడకుండా ఇంక్లూడ్ చేసి అంటే సమాజంలో వాళ్ళని కలుపుకునే ప్రయత్నం చేయాలి. అండ్ వాళ్ళని ఎటువంటి డిస్క్రిమినేషన్ లేకుండా చూసుకుంటమే మనము మెయిన్‌గా వాళ్ళకు చేసే సహాయం. ఇప్పుడు ఈ డౌన్ సిండ్రోమ్ ఉన్న పిల్లలు ఉంటారు కదండీ! సో, వాళ్ళకు ఉపయోగపడేలాగా, వాళ్ళకు ఈజీగా అయ్యేలాగా మనం ఏమైనా చేయొచ్చా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంక్లూజివ్ స్కూలింగ్. అంటే డౌన్ సిండ్రోమ్ ఉన్న పిల్లల్ని సెపరేట్‌గా కాకుండా కుదిరినంత వరకు నార్మల్ పిల్లలతో పాటు స్కూల్‌కి పంపించే ప్రయత్నం చేయొచ్చు. అందరికీ కుదురుతుందా అంటే అందరికి కుదరకపోవచ్చు. బట్ చాలామంది పిల్లల్లో రెగ్యులర్ స్కూల్‌కి ఎళ్ళే అవకాశం ఉంటుంది. అండ్ ఇంక్లూజివ్ స్కూలింగ్‌తో పాటు యూజువల్‌గా ఈ డౌన్ సిండ్రోమ్ ఉన్న పిల్లలు ఆడిటరీ అంటే చెప్పిన వాటిది అర్థం చేసుకోవడం కొంచెం ఇబ్బంది ఉంటుండొచ్చు. సో, వాళ్ళకు విజువల్ క్యూస్ అంటే బొమ్మలు చూపించి, లేకపోతే ఇట్లా పిక్చరిస్టిక్‌గా ఏమన్నా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తే ఈజీగా అర్థం చేసుకుంటారనమాట. అండ్ వీళ్ళలో కొంచెం ఈ మొండితనము, మంకుతనం అవి ఉంటాయి. సో, వాటిని కొంచెం మనం ఓపిక పట్టాలి. వాటిలో అంటే నార్మల్ పిల్లల్లాగా కాకుండా కొంచెం వీళ్ళను కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే తే అన్నీ నేర్చుకునే అవకాశం ఉంటుందండి. అండ్ ఈ కొందరికి అటెన్షన్ పరంగా కూడా కాస్త ఇబ్బందుండొచ్చు. సో, ఈ ఊరికే డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటారు. సో, వాటి మీద కూడా కొంచెం కాన్సంట్రేషన్ చేసుకొని మనం కొంచెం వాళ్ళని సంధాయించే ప్రయత్నం చేస్తున్నాము అంటే క్యాచప్ అయ్యే అవకాశం బెటర్ ఉంటుంది. స్పీచ్ డిలే ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటారు. సో, తొందరగా స్పీచ్ అబ్నార్మాలిటీస్‌ని ఐడెంటిఫై చేసి స్పీచ్ థెరపీ ఇవ్వడము, కొంచెం బిహేవియరల్ థెరపీ ఇవ్వడం, ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ఎర్లీగా వాళ్ళని మనము హెల్ప్ చేసినట్టు అవుతుంది. అండ్ చదువుకునే విషయంలో కొంచెం ఇది క్యాచప్ అవుతుంది. అండ్ చదువు పరంగానే కాదు మిగిలిన విషయాలు ఈ కళల్లో ఆర్ట్స్ పరంగా కూడా ఈ మ్యూజిక్ కానివ్వండి, లేకపోతే యాక్టింగ్ లేకపోతే ఇటువంటి వాటిలో కూడా ఈ పిల్లలు చాలామంది ఎక్సెల్ అవుతారు. సో, నాట్ జస్ట్ చదువు పరంగానే కాకుండా ఈ ఎక్స్టర్నల్ అంటే అదర్ ఆర్ట్స్‌లో కూడా వీళ్ళు ఎక్సెల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాటిలో కూడా ప్రోత్సహించే ప్రయత్నం చేయాల్సింది ఉంటుంది.